మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ఆరాధనకు చేరికూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా దేవుడు క్షేమాన్ని కలుగచేయునుగాక. ఫలముల గురించి మనం గత వారంలో విన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. చాలండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు అని గత వారంలో మనం విన్నాం. ఎప్పుడైతే మనం బహుగా ఫలించడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనం ఫలింపులోనికి రాగలుగుతామో, ఆ ఫలింపు ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది అన్నట్లుగా బైబిల్లో రాయబడిన మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము దేవునిలో ఫలించాలి అని అంటే దేవునిలో మనం అంటుకట్టబడాలి. దేవునిలో నిలిచి ఉన్నవారే ఫలింపులోనికి వస్తారు, అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. అందుకని యోసేపుకు దేవుడు ఫలించడి కొమ్మ అని పేరు పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదా. దేవుని ప్రియులారా, మనం ఎలా ఫలించాలి అని అంటే బహుగా ఫలించాలి. ఈ ఫలించే విషయంలో అరాకొరాగా ఫలించకుండా నూరంతలుగా మనం ఫలించినప్పుడు అద్భుతకరంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తారు అని కొన్ని విషయాలు మనం విన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఏ ఫలము గురించి మనం వింటున్నాము అని అంటే ఈరోజు మంచి ఫలాన్ని ఫలించాలి. చెప్పండి, దేన్ని? ఏ ఫలాన్ని? మంచి ఫలముల గురించి ఈరోజు మనం విందాం. బహుగా ఫలించాలి అని మనం విన్నాం కదా. అయితే బహుగా ఏ ఫలాన్ని మనం ఫలించాలి అని అంటే మొట్టమొదటిగా మంచి ఫలాన్ని మనం ఫలించాలి. ఏ ఫలాన్ని? మంచి ఫలములో అరాకొరాగా ఉండకూడదు, సగం సగంగా ఉండకూడదు. ఆ ఫలము ఎలా ఫలించాలి అంటే నూరంతలుగా ఫలించాలి. చెప్పండి, ఎలా ఫలించాలి? నూరంతలుగా ఫలించాలి. అంతేగాని సగం సగంగా ఫలించడం, ఉండి ఉన్నట్లుగా ఫలించడం, ఇలా అనుభవాల్లో మనం ఉండకూడదు. మంచి ఫలము నూరంతలుగా ఫలించాలి. ఈ విత్తనాన్ని మనం వేసినప్పుడు, ఏ విత్తనం అది? మంచి అనే ఫలాన్ని అనే విత్తనం మనం వేసినప్పుడు మంచి అనే ఫలము నూరంతలుగా మనము పొందుకునే వారిగా ఉండాలి. నూరంతల ఫలము, మంచి అనే ఫలం మనలో ప్రభువే అభివృద్ధి చేయునుగాక. చూద్దాం. మంచి ఫలము మత్తయి సువార్త, మంచి ఫలము మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ మాటలు ఎవరు చెప్తూ ఉన్నారు అని అంటే యోహాను గారు ఆ రోజుల్లో ఆ యోర్దాను నది దగ్గర అందరికీ బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ప్రతి ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మీరు మంచి ఫలాన్ని ఫలించండి. మీరు మంచి ఫలాన్ని ఫలించకపోతే ఇప్పుడు ఆ గొడ్డలి ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని ఏమనుంది అక్కడ? ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడును. ఎవరు అగ్నిలో పారవేయబడతారు? ఎవరు నరకాగ్నికి వెళ్ళిపోతారు? ఎవరు నరకాగ్నికి గురైపోతారు అని అంటే ఎవరైతే మంచి ఫలాన్ని ఫలించరో, ఎవరైతే మంచి ఫలాన్ని పొందకుండా ఉంటారో వారందరూ కూడా ఏమవుతారు అని అంటే నరికి వేయబడతారు. నరికి వేయబడిన చెట్టును ఏమవుతుందయ్యా అంటే అగ్నిలో, చెప్పాలి ఏమవుతుంది? అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కదా, మన ఇంటి దగ్గర కూడా కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్టు మంచి ఫలము నివ్వకుండా ఉంటుంది. కొన్ని చెట్లు పిచ్చి పిచ్చి చెట్లు ఉంటాయి, పిచ్చి మొక్కలు ఉంటూ ఉంటాయి. కొన్ని చెట్లు ఎందుకు ఉపయోగపడిన మొక్కలు కూడా మొలుస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు? నరికి పడేసి దాన్ని కాల్చేస్తారు ఎండిపోయిన తర్వాత. అలాగే మన దైనందిన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మంచి ఫలాన్ని ఫలించమో దేవుడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఆ చెట్టుని
నరికి వేస్తాడు. నరికి వేసిన దేవుడు ఆ చెట్టుని ఏం చేస్తాడయ్యా అంటే అగ్నికి అప్పగిచ్చేస్తాడు. కనుకనే మనం అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలి అని అంటే మంచి ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? మంచి ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. ఈ మంచి ఫలము ఎలా ఉండాలి? ఎలా ఫలించాలి? ఎంతగా ఫలించాలి అని అంటే 100 అంతలుగా ఫలించాలి. చెప్పండి, ఎలా ఫలించాలి? ఈ మంచి ఫలము 100 అంతలుగా నిండుగా ఫలించాలి. చూడండి, కొన్ని చెట్లు మనం చూస్తూ ఉంటాం. ఎలా కాసిందమ్మా ఇప్పుడు కాపు అని అంటే, అయ్యా చాలా నిండుగా కాపు కాసిందయ్యా, చాలా అద్భుతంగా కాసింది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం. అలాగే మంచి ఫలము ఎలా ఉండాలి అంటే 100 అంతలుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? 100 అంతలుగా మంచి ఫలము నీలో ఉండాలి. అందుకే యోహాను గారు అంటారు, మీరు మంచి ఫలాన్ని ఫలించండి, మంచి ఫలములు కలిగిన వారిగా ఉండండి. అంతేగాని మీరు మంచి ఫలములు ఫలించకుండా దేవుడి సన్నిధికి వస్తే ఏమవుతారో తెలుసా? మీరు నరికి వేయబడతారు. నరికి వేయబడిన చెట్లన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? అగ్నిగుండానికి వెళ్ళిపోతాయి, అగ్నికి ఆహుతైపోతాయి. కనుకనే నీవు నేను మనం అందరం కూడా దేవుని సన్నిధిలో చేర్చబడిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి ఆత్మీయులు ఎలా ఉండాలి అంటే మంచి ఫలాన్ని ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి ఫలాన్ని ఫలించే వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజున మంచి ఫలాన్ని ఫలించలేకపోతూ ఉన్నారు. చాలామంది మంచి ఫలాన్ని ఫలించలేకపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని మాటలు బైబిల్లో చెప్తారు. అది మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇది అబద్ధ ప్రవక్తల గురించి రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 19 వాక్యాలు కనుక మనం చూడగలిగితే చివరి వాక్యాలు చూద్దాం. చివరిగా 17 నుంచి చూద్దామా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాల్ని ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును. ఇది ఎవరి గురించి అని అంటే అబద్ధ ప్రవక్తుల గురించి మాటలు రాస్తున్నారు. అబద్ధ ప్రవక్తుల గురించి ఈ మాటలు రాస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారయ్యా అంటే అబద్ధ ప్రవక్తులు, అలనాడు ప్రవక్తులు ఏం చేసేవాళ్ళంటే గొర్రె చర్మంతో చేసిన వస్త్రాలని ధరించుకునేవారు. ప్రవక్తులు గొర్రె చర్మంతో చేసిన వస్త్రాలని ధరించుకునేవారు. అయితే కొందరు ఏం చేసేవాళ్ళంటే అబద్ధ ప్రవక్తులుగా చలామణి అవుతూ వారి యొక్క జీవితం ఎలా ఉండేది అని అంటే తోడేళ్ళు లాంటి స్వభావం కలిగి ఉండేవారు. కానీ పై వస్త్రాలు మాత్రం గొర్రె చర్మంతో కప్పివేసుకునేవారు. వారి ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు, వారి మాట సరిగ్గా ఉండేది కాదు, వారి యొక్క తలంపులు సరిగ్గా ఉండేటివి కాదు. అయితే వారు మాత్రం మంచి చేయాలి, మంచితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే చెడ్డగా ఉండేటివి పనికిమాలిన చెట్లు మంచి ఫలాలను ఇస్తాయా? చెప్పండి అండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనమైనా సరే దేవుని మందిరానికి వస్తూ మనలో అపవిత్రమైన కార్యక్రమాలను ఉంచుకొని, అపవిత్రమైన అలవాట్లు ఉంచుకొని, అపవిత్రమైన చేష్టలతో నడిపించబడుతూ అనేకమైన పాపపు అలవాట్లతో, పాపపు ఆలోచనలతో, పాపపు చేష్టలతో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతూ పైకి మాత్రం గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు వలె మనం ఉన్నామనుకోండి, మన దైనందిన జీవితాల్లో ఏ మంచి ఫలాన్ని మనం పొందుకోలేము. చెప్పండి, ఏం చేయలేం? ఏ మంచి ఫలాన్ని కూడా మనం పొందుకోలేము. ఏదో ఒక రోజున మనలో ఉన్న ఆ ఫలాలు, ఆ చెడు ఫలాలు అనేటివి బయటికి వచ్చేస్తాయి, బయటికి కనబడతాయి. కనుకనే దేవుడు అంటారు, మీలో చెడు ఫలాలు ఉన్నట్లయితే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏమనుంది అక్కడ? నరికి అగ్నిలో పారవేస్తాను. కనుకనే మన దైనందిన జీవితాల్లో ఒకవేళ తెలుసో తెలియకో మన అవిధేయతను బట్టో, లేకపోతే మన ఉద్రేకతను బట్టో, లేకపోతే ఒకవేళ మన ఆలోచనలు తీరును బట్టో ఎక్కడో పొరపాటు చేసేమేమో, దేవుని సన్నిధిలో ఈ దినాన ఒప్పుకొని, ప్రభువా నాలో చెడు ఆలోచనలు కలిగిన ఫలాలు ఉన్నాయి ప్రభువా, నాలో ఎందుకో ఉపయోగం లేని ఫలాలు ఉన్నాయి ప్రభువా, దానిని తీసివేసి నేను ఒక మంచి ఫలము కలిగిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా. ఎలా ఉండాలి?
మంచి ఫలములు కలిగిన వ్యక్తిగా నేను కనబడాలే కానీ అపవిత్రమైన ఫలములతో నా జీవితం నడిపించబడకూడదయ్యా. ఒకవేళ అపవిత్రమైన ఫలములతోనే దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నట్లయితే ఒకరోజు రాబోతుంది, ఆ రోజున దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం అందరం ఎక్కడ పారవేయబడతామయ్యా అంటే అగ్నిలో పారవేయబడతాము. గనుక నా దేవుని ప్రియులారా, ఇంకనైనా సరే మంచి ఫలాల్ని ఫలించే వారిగా ఉందాం. ఎలా ఉందాం? అది మంచి ఫలాల్ని ఫలించాలే కానీ అపవిత్రమైన ఫలాల్ని ఫలించకూడదు. ఓ మెమరీ కార్డు ఉంది, తెలుసు కదా, ఫోన్లో వేసుకునే మెమరీ కార్డ్. ఆ మెమరీ కార్డులో మనం ఏదైనా ఫోన్లో పెట్టినా లేకపోతే ఒక టీవీలో వేసినా ఆ మెమోరీలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుందా లేకపోతే వేరేది వస్తుందా? చెప్పండి అండి. అదే వస్తుందా? వేరేది ఏదైనా కావాలనుకుంటే వస్తుందా? ఒకవేళ కావాలనుకున్నా దాన్ని నొక్కితే వస్తుందా? రాదు. ఎందుకు రాదు? దానిలో లేదు కనుక. అలాగే మన ఆత్మీయ జీవితంలో మంచి ఫలాలు ఉంటే మంచే కనబడుతుంది. అర్థమైందా? మనలో మంచి ఫలాలు ఉంటే మంచే కనబడుతుంది. మనలో చెడ్డ ఫలాలు ఉంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మనం తిరిగే సమాజంలో కానీ మన ఇంట్లో కానీ మన వారితో ఉన్నప్పుడు ఏ ఫలాలు కనబడతాయి అంటే చెడ్డ ఫలాలు ఉంటే చెడ్డ ఫలాలే కనబడతాయి, మంచి ఫలాలు ఉంటే మంచి ఫలాలే కనబడతాయి. నా దేవుని ప్రియులారా, ప్రభు అంటారు, మీలో ఇంకా కూడా మంచి ఫలాలు లేకుండా ఉన్నట్లయితే ఈ రోజైనా మార్పు చెంది మనం ఏం చేయాలో తెలుసా? మంచి ఫలాలు ఫలించడానికి అది 100 ఫలించేటట్లుగా మనం అందరం మారుదుముగాక. ఆమె. ఇప్పుడు మంచి ఫలాల్ని ఫలించాలి అని అంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది? మంచి ఫలాలు ఫలించాలా లేదా? ఫలించాలి అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఏం సగంగా ఉండరు? వెరీ గుడ్. మంచి ఫలాన్ని ఫలించాలనుకుంటున్నారు, నో డౌట్, సందేహం లేదైతే. ఇట్లా అంటున్నారు ఏంది? చెప్పండి అండి, బాగా సందేహపడలేదు. మీకు మంచి ఫలాలు కావాలైతే అంతేనా? చెప్పండి అండి. ఏంది, ఏమన్నా కావాలా లేదా? ఏరా ఎవరు ఏడ్చేది? మంచి ఫలాలు కావాలి. ఒక మార్కెట్కి వెళ్తేనే, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తేనే 2 గంటల సేపు కూరగాయలు కొంటాడు మన అన్న. మాదేమన్నా కూరగాయల అంగడికి పోయాడు అనుకో, 2 గంటల సేపు కొంటుంటాడు. ఏరి దాన్ని చూసి ఏమినా రానా ఏదో ఒకటి తీసుకొని అంటే అట్లా కాదు పాస్టర్. మనం తీసుకునే పనులు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, రుచిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. మనం కడుపుకు తినేది కాబట్టి అవి ఎలా ఉండాలి? చాలా బాగుండాలి అని మనం కూడా ఏం చేస్తాం? కూరగాయలు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటూ ఉంటాం. ఏ పడితే అవి తీసుకొని వచ్చేస్తామా? ఒకవేళ తీసుకొని వస్తే ఏమవుతుంది ఇంటికి? చెప్పండి అండి. సరే తీసుకొని వచ్చావు, అన్నోళ్ళే తీసుకొని వచ్చినారు, ఇంక మా తల్లులు గమ్ముకుంటారా? నీకు కళ్ళు ఉన్నాయా లేవా? ఊరికేమన్నాడు చెట్టుకి కాస్తున్నాయా డబ్బు? ఏ పడితే వేసుకొని వచ్చినావు? చూసుకోబోలేదా? అమ్మ చెప్పినట్టు చూసుకోబోలేదా? ఏంటే వేసుకొని వస్తావా? వాడంటే ఇచ్చినాడు, పనికి మాలినోడు, నీకు తెలీదా మాత్రము? అయ్యో ఇంక చెప్పాలా మీరు? అది కాదులే అన్నా కూడా నువ్వంతేను, నీకు కూరగాయలు తెచ్చేదే రాదు అని ఎన్ని మాట్లాడతారో తల్లులు. అట్లాగే దేవుడి మందిరానికి వచ్చిన మనం కూడా మంచి ఫలాలు ఫలించాలండి. మరి ఈ మంచి ఫలం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ మంచి ఫలం ఎక్కడ దొరుకుతుంది అని అంటే బైబిల్లో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మంచి ఫలం అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే యాకోబు రాసిన పత్రిక చేయండి అందరూ, 3వ అధ్యాయం. తీసారా అందరూ? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది. అయ్యా మంచి ఫలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పైనుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? పైనుండి వచ్చింది. పైనుండి వచ్చింది అని అంటే దేవుని ద్వారానే మంచి ఫలం కలుగుతుంది. అర్థమవుతుందా? దేవుని ద్వారానే మంచి ఫలం కలుగుతుందే కానీ ఈ భూమిలో ఉన్న వారి ద్వారా మంచి ఫలములు అనేటివి రానే రావు.
దేవుని ద్వారానే మంచి ఫలాల్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని ద్వారానే మంచి ఫలాల్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని ద్వారానే మంచిని మనం నేర్చుకోగలుగుతాం. అర్థమవుతుందండి? ఏ మనుషుడు ద్వారా మంచిని మనం నేర్చుకోలేము. ఏదో ఒక మనిషిలో ఏదో ఒక సమస్య ఏలుబడి చేస్తూ ఉంటుంది, ఏదో ఒక లోపాలు అనేది ఉంటుంది. కానీ ఏ లోపము లేనివాడు, ఏ మచ్చ లేనివాడు మనం ఆరాధిస్తూ ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే ఆయన ద్వారానే మనకేం కలుగుతుందయ్యా అంటే మంచి ఫలం అనేది కలుగుతుంది. చెప్పండి, ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారానే మనకు మంచి ఫలం అనేది కలుగుతుంది. ఈ మంచి ఫలము ఎలా ఉండాలి అంటే మనలో నిండుకునేదిగా ఉండాలి, అభివృద్ధిగా ఉండాలి, నూరంతలుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? అభివృద్ధిగా, మంచిదిగా, ఆశీర్వదించబడేదిగా, నూరంతలుగా మనలో మంచి ఫలం అనేది మనం దేవుని ద్వారా పొందుకోవాలి. ఎవరి ద్వారా పొందుకోవాలి? దేవుని ద్వారా పొందుకోవాలి. మరి దేవుని ద్వారా ఆ మంచి ఫలాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఈ రోజున దేవుడి మందిరానికి వచ్చిన నీవైనా నేనైనా మనం అందరం కూడా ఆయన మంచి దేవుడనే మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన వంటి దేవుడు మరొకరు లేరు అని దేవుని మీద విశ్వసించి దేవుణ్ణి నమ్మి ఆయన సన్నిధికి మనం వచ్చాం. కారణం ఏంటో తెలుసా? అందుకే 34వ కీర్తన 8వ వాక్యంలో ఇలా రాయబడింది. ఎలా వచ్చామో దేవుని సన్నిధికి, ఎందుకని దేవుడి యొక్క మందిరానికి వచ్చాం, ఎందుకని యేసయ్యనే నమ్ముకున్నాం అని అంటే చదవండి అక్కడ 34వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉత్తముడని అంటే మంచివాడని ఏం చూసి? రుచి చూసి తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చాం. వినాలి, దేవుడు ఎలాంటి వారు అని అంటే మంచివాడు. ఎలాంటి వాడు ఆయన? మంచివాడు, మంచి ఫలములు కలిగిన వాడు, మంచి సుగుణాలు కలిగిన దేవుడు అని మనం తెలుసుకున్నాం. ఆయనలో ఉన్న రుచి ఏంటో మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క ఫలాలు ఎలా ఉంటాయో, ఆ మంచితనానికి తగిన సుగుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చాం. అందుకే ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎలాంటి సుగుణాలు కలిగిన వాడో, ఆయనలో ఎలాంటి మంచితనం ఉందో మనందరికీ తెలుసు. కనుకనే దేవుణ్ణి ఏం చేసామయ్యా అంటే రుచి చూచి ఆయనలో మనం అనుభవించాం. కనుకనే దేవుని యొక్క మందిరానికి వచ్చాం. ఆయనలో, అందుకే ప్రభు అంటారు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలగరా అని వాక్యంలో ఉంటుంది కదా. ప్రభువే చెప్పారు, ఆయనలో పాపం ఉన్నదని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి అండి. యేసుక్రీస్తు ప్రభులు వారు పాపం చేశారు, ఆయనలో పాపం ఉంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకని? ఆయనలో పాపం లేదు. ఆయన చాలా మంచివాడు. అసలు మంచితనానికి మరొక మారు పేరు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే ఆయనలో ఉన్న మంచితనాన్ని మనం తెలుసుకున్నాం. కనుకనే ఈనాడు ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన రుచి మనం తెలుసుకున్నాం. కనుకనే ఆయన్ను విడిచిపెట్టలేకపోతున్నాం. ఆయన రుచి ఎలాంటిదో మనం ఎరిగి ఉన్నాము. కనుకనే ప్రభువుని విడనాడలేకపోతూ ఉన్నాము. ఆమేన్. ఈ రోజున చాలామంది, కొంతమంది వినాలి మీరు బాగా, కొంతమంది అమాయకులు అని చెప్పుకోవాలి. ఎవరు అమాయకులు? ఏం మాట్లాడుతుంటారంటే ఇది ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఏంటిది? పాపమే ఉంది, అన్నీ పాపపు మాటలే, అన్నీ పాపముతో కూడుకున్న మాటలే ఉంటాయి అని చెప్తూ ఉంటారు. నేను అంటాను, మీరందరూ పేపర్ చదువుతారా? ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూడండి. ఈ పేపర్లో ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూడా ఏమండి, మనం ఏ పేపర్ చూసుకున్నా ప్రతిరోజు ప్రతి పేపర్లో ఒక అమ్మాయిని 5 మంది అత్యాచారం చేశారు. ఎలా అత్యాచారం చేశాడు కూడా రాస్తాడా రాయడా? చెప్పండి నాయన. ఒక అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే ఆ చీకటిలో 4 మనుషులు వచ్చి అమ్మాయిని పట్టుకొని చెట్లలోకి తీసుకుని పోయి ఆ అమ్మాయి బట్టలు చించి ఇంక అంత డీటెయిల్గా రాస్తారా రాయడా? ఆ రాసినంత మాత్రాన ఇప్పుడు ఆ పేపర్ వాడు పాపం చేసినట్ట, లేకపోతే జనాల్ని పాపం చేయండి అని పురుకొలిపినట్ట? చెప్పండి అండి. ఇప్పుడు సాక్షి వాడు చెప్తున్నాడా మీరందరూ ఇట్లాగే పాపం చేయండి అని చెప్తున్నాడా? చెప్పండి. దాని ద్వారా ప్రజలు మేల్కొల్పబడాలి. ఇలా చెయ్యకూడదు, ఇలా సమాజంలో జరుగుతున్నాయని ఆ పేపర్ వాడు ఏం చేస్తున్నాడు? సాక్షి వాడు, ఈనాడు వాడు, ఆంధ్రజ్యోతి వాడు, వార్త ఎవరైనా సరే అవి ఎందుకు రాస్తారంటే ఇలాంటివి జరుగుతున్నాయి కనుక
కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నాము, ఇలాంటి మనుషుల మధ్యలో, క్రూరమైన వ్యక్తుల మధ్యలో మనం ఇలా బ్రతుకుతున్నాం. కనుకనే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, రోజులు ఏం మంచివి కాదు అని పేపర్ వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే బైబిల్లో రాయబడిన కొన్ని ఉన్నాయి. లోతును గురించి కానీ ఏమండి, అలాగే చాలామంది గురించి రాయబడి ఉంటుంది కదా. ఎందుకు రాశారు అని అంటే వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళకి ఏం జరిగాయి కూడా రాయబడి ఉంది. వాళ్ళు పాపం చేయడాన్ని బట్టి, ఆ పాపం జరగడాన్ని బట్టి వారి జీవితంలో ఎలాంటి నష్టాలు వచ్చాయి కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఇదిగో మీరు ఇలాంటి పాపం చేస్తే, ఇలాంటి అతిక్రమాన్ని చేస్తే, ఇలాంటి పాపానికి ఒడిగడితే అనేకమైన ఇబ్బందులు మీకు కలుగుతాయిరా బాబు, అలాంటి దేవుని ద్వారా మీకు శిక్ష కలుగుతుందని ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రాన ఇది పాపముతో కూడినది కాదు. ఇదేంటిది? ఇది పరిశుద్ధ గ్రంథం, మనల్ని పరిశుద్ధతలో నడిపించేది, మనల్ని పవిత్రులుగా చేయగలిగినది ఒకే ఒకటి, ఈ జీవ మార్గమైన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. కనుకనే దేవుని ప్రియులారా, చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. కాబట్టి మీరేమి వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వాళ్ళకి తెలియదు అనుకోవాలి, అంతేనా? ఎక్కడైనా సరే, నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ఎక్కడైనా సరే బైబిల్లో దేవుడు పాపం చేశాడు అన్నట్లుగా ఉందా? మనుషులు పాపం చేసినట్లుగా ఉందా? మనుషులే పాపం చేశారు. లోతు మనిషేగా? లోతు మనిషే కాదా? మనిషే. ఎవరైతే బైబిల్లో పాపం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మనుషులే, వాళ్ళేం దేవుళ్ళు కాదు. వాళ్ళందరూ పాపం చేయడం ద్వారా దేవుడేం ఊరికనే వదిలేయలేదు వారిని, వాళ్ళకి తగిన ప్రతిఫలాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనము దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాం, ఆయన ఎలాంటి పరిశుద్ధుడో తెలుసుకున్నాం. ఈ భూప్రపంచంలో ఆయనకి మించిన పరిశుద్ధుడు మరొక దేవుడు లేడని ఆయనను రుచి చూచి దేవుని సన్నిధికి వచ్చాం కదా. మరి ఆయనలో ఉన్న మంచితనం మనలో కూడా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి దిగి వచ్చి, నేను మంచి ఫలాన్ని కలిగిన వ్యక్తి కనుక మీరు నాతో అంటు కట్టబెడితే మీరు ఏం చేయబడతారో తెలుసా? మీరు కూడా మంచి ఫలాన్ని ఫలించగలుగుతారు. అందుకనే ఆయనలో మనం ఏం చేయబడాలి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయనతో నిలిచి ఉన్నవారు, ఆయనతో ఎవరైతే అంటుకట్టబడతారో ఆయనలో ఉన్న మంచి ఫలాలన్నీ కూడా మనలో కనబడతాయి. కనుకనే దేవుని ప్రియులారా, ఆయన ఎలాంటి మంచి దేవుడో మనం రుచి చూచి తెలుసుకున్నాం కనుక ఆ మంచి ఫలాలన్నీ మనము కూడా ఫలించుదుముగాక. ఆమేన్. ఇప్పుడు మంచి ఫలాల గురించి ఒకే ఒక మాట మనం చూద్దాం. ఈ మంచి ఫలాలు ఫలించిన చెట్టు ఏదైనా ఉంది అని అంటే ఒక చెట్టుని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుకుందాం. నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజురపు చెట్టును అడుగుగా, అంజురపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదున అని వాటితో చెప్పాను. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టుని మనం ఒకసారి చూద్దాం. అంజూరపు చెట్టు అనేకమైన చెట్లతో ఏం సమాధానం చెప్తుంది? మొట్టమొదటిగా ఏ చెట్టు ఇది చెప్పాలి మీరంతా? ఏ చెట్టు ఇది? అంజూరపు చెట్టు. ఇప్పుడు దేని గురించి వింటున్నాము అని అంటే మంచి ఫలముల గురించి మనం వింటున్నాం. దేని గురించి? మంచి ఫలాన్ని మనము ఫలించాలి అనే విషయాన్ని గురించి మనం వింటున్నాం. ఈ మంచి ఫలాన్ని ఫలించిన అంజూరపు చెట్టులో ఉన్న అనుభవాలు ఏంటో చూద్దాం. అంజూరపు చెట్టు. ఏ చెట్టు ఇది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉంది? దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంజూరపు చెట్టు అని అంటే? ఒక మనిషికి సాదృశ్యంగా కనబడుతుంది. ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందంట? చెప్పాలి మీరంతా. ఎవరికి? మనిషికి సాదృశ్యంగా కనబడుతుంది, మనిషికి గుర్తుగా కనబడుతుంది, మనిషి యొక్క నమ్మకత్వానికి గుర్తుగా ఈ అంజూరపు చెట్టు కనబడుతుంది. చెప్పాలి, దేనికి? మనిషి యొక్క నమ్మకత్వానికి గుర్తుగా ఈ అంజూరపు చెట్టు కనబడుతుంది. ఈ అంజూరపు చెట్టు ఎవరో తెలుసా? మంచి ఫలాలనిచ్చే చెట్టు. ఎవరిది? మంచి ఫలాలనిచ్చే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరో తెలుసా? మనమే. ఎవరమే? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, అక్క అంజూరపు చెట్టు నువ్వేనక్క అని. అంజూరపు చెట్టు నువ్వేనని చెప్పండి. ఏమ్మా మీరు చెప్పరా? చెప్పారా? చెప్పుకోండి ఒకరికొకరు. అంజూరపు చెట్టు ఎవరు? అది వెరీ గుడ్. ఎవరు? మనమే.
వినాలి మీరు ఇక్కడ బాగా. అంజురపు చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే మనకు సాదృశ్యంగా కనబడుతుంది. అంజురపు చెట్టు నమ్మకమైన దానికి, నమ్మకమైన మనిషికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒక వ్యక్తి మంచి ఫలము కలిగిన వ్యక్తి అని తెలియాలి అని అంటే ఆ మనిషిలో నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి. నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా నీవు కనబడాలి. అంతేగాని ఎవరో పిలిచారు, ఎవరో పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను అన్నట్లుగా ఉండకూడదు. ఈ అంజూరపు చెట్టు ఎలా ఉందో తెలుసా? అక్కడున్న చెట్లన్నీ పిలుస్తున్నాయి, ఇదిగో మాతో రా, మా మీద రాజుగా ఉండు, మా మీద రాజుగా ఉండు అని అడిగినప్పుడు అంజూరపు చెట్టు ఏం చేసింది చెప్పండి అండి? అంజూరపు చెట్టు వెళ్ళిందా? అంజూరపు చెట్టు ఏం చెప్తుంది అక్కడ చెప్పండి? మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగ్గా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండుటకు నన్ను పిలుస్తున్నారా? వినండి, అంజూరపు చెట్టు ఏమంటుందో తెలుసా? మీ మీద నన్ను రాజుగా ఉండడానికి పిలుస్తున్నారా? అందుకు నేను పుట్టలేదు, అందుకని నేను నియమించబడలేదు, అందుకని దేవుడు నన్ను సృష్టించలేదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఆదివారం ఎవరైనా పిలిచారనుకో, ఆదివారం ఎవరైనా పిలిచారనుకో, పొరపాటుని ఎవరైనా పిలిచారు అనుకో, ఇంకా దేవుని పక్కన పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ లేరు కానీ కొంతమంది కొన్ని ఊర్లో ఉంటారండి. ఆదివారం అయితే ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం కలిగినప్పుడు ఇప్పుడు దేవుడా వాళ్ళ అన్నప్పుడు మీ మీదే రాజుగా ఉంటాం. మీరు ఏది చెప్తే, కొంతమందికి కొంచెం గ్యాస్ కొడితే చాలు. ఏంటిది అది? కొంతమందికి కొంచెం గ్యాస్ కొట్టామనుకో ఇంక ఎక్కడికి వెళ్ళిపోతారో. నిజమేనట. నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, అయినా సరే నువ్వు పిలిచావు కాబట్టి, ఈరోజు చర్చి కూడా ఉంది, నువ్వు పిలిచావు కాబట్టి, ఈరోజు చాలా పనులు ఉన్నాయి, నువ్వు పిలిచావు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి అండి? అంజూరపు చెట్టుని ఎలాగైతే పిలిచారో మనల్ని కూడా అప్పుడప్పుడు కొంతమంది పిలుస్తుంటారు. పిలుస్తారా? పిలిచినప్పుడు ఏం చేస్తుంటారు? నువ్వు లేకపోతే జరగదన్నా, నువ్వు రాకపోతే ఉండదక్క, నువ్వు కావాలా రావాలా, నువ్వు ఉండాలి ముందు, నువ్వు ఉంటేనే చెప్పండి, నువ్వు ఉంటేనే మాకు అన్నీ జరుగుతాయి, నువ్వు లేకపోతే అదేదో లోటుగా ఉంటుంది అని కొంచెం మన కాడ భజన చేసినారు అనుకో, ఇంక దేవుడు లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు, ఏం లేదు, అన్ని తర్వాత కావాలంటే మళ్ళీ చూడొచ్చు, మీ కాడికే వస్తాంలే అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, అంజూరపు చెట్టు అలా చేయలేదండి. అంజూరపు చెట్టు ఎలా ఉంది అంటే నమ్మకంగా ఉంది దేవుని కొరకు. ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? నమ్మకంగా ఉంది. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వాక్యం. తేజ, మీ నాన్నకు బైబిల్ ఇవ్వు. సామెతల గ్రంథం 27:18. మా అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును. ఆగండి అక్కడికి. అంజూరపు చెట్టు ఫలమును పెంచువాడు దాన్ని ఏం చేస్తాడు? పెంచే వ్యక్తి దాని ఫలాన్ని తింటాడు అని రాయబడి ఉంది. అంటే అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా కనబడుతుంది చెప్పండి? మనిషి యొక్క నమ్మకత్వానికి. చెప్పండి, దేనికి? మనిషి యొక్క నమ్మకత్వానికి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన మనిషిగా కనబడాలి. ఎలా ఉండాలా? నమ్మకమైన మనిషిగా కనబడాలి. నమ్మకమైన వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అదే మంచి ఫలం అంటే. ఏంటిదో తెలుసా మంచి ఫలం అంటే? నమ్మకమైన వ్యక్తి. నీ వంటి నమ్మకస్తుడు లేడయ్యా, నీ వంటి నమ్మకమైన వ్యక్తి మరొకరు నాకు కనబడలేదు అన్నట్లుగా మనలో ఏముండాలో తెలుసా? నమ్మకమైన మనుషులుగా మనం ఏం చేయబడాలి? జీవించే వారిగా ఉండాలి. ఈ రోజున ఎలా ఉంది సమాజం? ఈ రోజున ఎలా ఉన్నారు కొందరు అంటే, ఏమంటే ఎంత నమ్ముతామో అంతగా ఏం చేస్తారు? ఎంత నమ్ముతామో అంతగా ముంచేసి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది చెప్తుంటారు, ఎంత నమ్మాను నిన్ను, నువ్వే నాకు ఏ పోటు పోసినావు? ఏ పోటు అది? గుండెపోటు కాదు అది. ఎన్నుపోటు? గుండెపోటు కన్నా ప్రమాదం ఇది. గుండెపోటు అన్న వస్తే ఒకసారి పోవచ్చు, వెన్నుపోటు పొడిచినాడు అనుకో జీవితాంతం అలాగే గుర్తుంటుంది. ఉంటుందా లేదా? ఎందుకో తెలుసా? ఎవరిని నమ్మలేదు. అంతగా మనల్ని నమ్మితే కూడా మనం ఏం చేస్తుంటాం తెలుసా? కొన్నిసార్లు వారి విషయాలన్నీ కూడా బయటపెట్టేస్తుంటాం. ఎందుకో తెలుసా? నిన్ను నమ్మింది అందుక. ఏమండి ఎలా ఉండాలో తెలుసా? అంజూరపు చెట్టు నమ్మకమైన వ్యక్తికే ఒక సూచనగా కనబడుతుంది. ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు కనబడ్డావని నీకు అన్ని విషయాలు చెప్తే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మీకు ఒక విషయం చెప్పనా? ప్రారంభంలోనే ఆదికాండం 3వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఆదాము హవ్వలు
ఏమండి దేవుడి మాటను ధిక్కరించి పాపం చేసిన తర్వాత వారు మహిమను పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, చూడండి, అంజురపు ఏంటిది అది చెప్పండి, చదవండి, 3వ అధ్యాయం 7వ వాక్యం. తెరవబడిను, దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులను ఏం చేశారు వాళ్ళు? చెప్పాలి, ఏం చేసుకుంటున్నారు? అంజురపు ఆకులను వాళ్ళు కట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? రహస్యమైన దానిని ఏం చేస్తుంది? ఈ అంజురపు చెట్లు ఆకులు ఏం చేస్తున్నాయి? దాచిపెడుతున్నాయి, కాపాడుతూ ఉన్నాయి. అలాగే ఎందుకో తెలుసా? నమ్మకత్వం. రహస్యమైన దానిని నువ్వేం చేయాలో తెలుసా? నీ గుండెల్లో ఉంచుకోవాలి, నీతోనే భద్రపరుచుకోవాలి. అంతేగాని వేరే వారికి ప్రచారం చేయకూడదు. కొంతమంది చూడండి, అది తెలుసో తెలియక ఉంటుంది, దాన్ని కూడా ఏం చేస్తుంటారు అయ్యా అంటే ప్రచారం చేస్తుంటారు. నేను అంటాను, ఒకరి గురించి నువ్వు ప్రచారం చేయడం ద్వారా నీకేమన్నా ఒరిగేది ఉందా? ఒకరి గురించి నువ్వు చెప్పడం ద్వారా నీకేమన్నా వచ్చేది ఉందా? నువ్వేమన్నా లాభం పొందేవా? ఏమండి, దాని ద్వారా ఇతరులు బాధపడమే కానీ, ఇతరులు ఇంకా కృంగిపోవడమే కానీ, ఏమండి, మన గురించి నలుగురు చెడ్డగా అనుకోవడమే కానీ, ఏమండి, ఎవరైనా మన గురించి మంచిగా చెప్తారా? ఎందుకో తెలుసా? నీకు తెలిసిందేదో వినాలి నా మాటలు బాగా. నీకేదైనా ఎవరి గురించి అయినా తెలిస్తే నీ ప్రాణం పోయినా ఇతరులు చెప్పకూడదండి. ఏం చేయకూడదు? ప్రాణం పోయినా సరే ఏమండి వాళ్ళ గురించి చెడు ప్రచారం చేయకూడదు. అసలు చెడు మాటలు చెప్పకూడదండి. వాళ్ళు ఎలాంటైనా సరే, వాళ్ళు ఎలాగైనా బ్రతకని, వాళ్ళు మంచోళ్ళుగా బ్రతకని, చెడ్డోళ్ళుగా బ్రతకని, ఎలాగైనా ఉండని. ఎందుకో తెలుసా? నీవు మంచివాడైనప్పుడు నువ్వు మంచి మాటలే పలుకుతావు, మంచి సమాచారాన్ని చెప్పగలిగిన వ్యక్తిగా ఉంటావు. అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే రహస్యాన్ని దాచేదిగా కనబడుతుంది, నమ్మకత్వానికి గుర్తుగా కనబడుతుంది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే కొంత తెలిస్తే చాలు, గోరంత తెలిస్తే చాలు, కొండంత చెప్పేస్తుంటాం. ఏమండి, ఇంత చూస్తే చాలు, అది తెలుసో తెలీదో అనుకుంటున్నారు అంట. మళ్ళీ ఏమంటారు వాళ్ళు? చెప్పేసి అంత అంట, లాస్ట్లో ఏమంటారు? అంట నాకు కూడా తెలీదు అంట. అంట అంటే ఎంత ప్రమాదకరమో తెలుసా? అందుకనే మనకి ఏం తెలిసినా గుండెల్లో దాచుకుందాం. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకత్వానికి సూచన కలిగిన వ్యక్తిగా నీవు కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మన ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నేను ఈ పాపం చేశానయ్యా, నేను ఈ తప్పు చేశాను ప్రభు అని ప్రభు దగ్గర నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. మరలా యేసు ప్రభు దిగొచ్చి అందరితో ప్రచారం చేసిపోతాడా? చెప్పండి అండి. పలానా తప్పు చేసావు, పలానా పాపం చేసావు, పలానా అతిక్రమం చేశాడని యేసయ్య దిగొచ్చి అయ్యవారి పళ్ళు అందరికీ ప్రచారం చేసిపోతాడా? చెప్పండి అండి. ఎందుకని చేయడు? ఆయన ఎవరు? మంచి దేవుడు. ఎవరైనా మంచి దేవుడు, మంచి ఫలములు కలిగిన వాడు. మరి ఆయనలో మనం అంటుకట్టబడి మంచి ఫలాలను ఫలించే వ్యక్తి నీవైనప్పుడు ఇప్పుడు చెడ్డ ప్రచారం చేస్తావా? ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి. గతం గతహ అన్నారు పెద్దలు. ఏమన్నారు? అది గతం గతహ అన్నప్పుడు మనం ఆ గతాన్నే గుర్తుపెట్టుకొని ఉంటాం. ఎక్కడ గుర్తుపెట్టుకొని ఉంటాం? కడుపులో కూడు ఉండకపోయినా ఏమండి, కడుపులో మాత్రం గతం మాత్రం అట్టే ఉంటుంది. కడుపు కోస్తే ఏముంటాయి తెలుసా కొందరికి? అయ్యా పాస్టర్ అయ్యా, నేను ఏదైనా మర్చిపోతాను కానీ నా కడుపులో ఎంత బాధ ఉందా, ఇది తరతరాలుగా వస్తుంది పాస్టర్ అయ్యా. ఏంటిది అది? తరతరాలుగా వస్తుంటుంది కొందరికి. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు కొట్లాడుకొని ఉంటారు, అయినా సరే వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళకి బిడ్డలు పుట్టినా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కారణం ఏంటి? కడుపులో ఉంటుంది కుట్ర, కడుపులో ఉంటుంది కక్ష, కడుపులో ఉంటుంది చెడ్డ ఫలాలు. ప్రియులారా, ప్రభు అంటుంది ఏంటో తెలుసా? మనలో ఏమాత్రం కూడా చెడ్డ ఫలాలు కలిగిన వారుగా ఉండకూడదండి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? రహస్యాల్ని దాచే వ్యక్తిగా కనబడాలి. ఎవరైనా నీతో ఒక మాట చెప్పారా? నిన్ను నమ్మే కదా నీకు చెప్పింది. ఏమండి, సరే నేను అంటాను మన ఊరిలోనే నీకు చెప్పినా చెప్పకపోయినా నీ చెవి దాకా వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? నీ చెవి దాకా వచ్చింది, ఎవరు నీకు చెప్పలేదు, లేకపోతే నువ్వు అడిగింది కాదు, నీ చెవి దాకా వచ్చింది. అబ్బా, నీ చెవి దాకా వచ్చింది, నీ ఇంటి దాకా వచ్చింది, నీ కింద పడింది. నువ్వేం చేయాలి? 4 రోజులు గడిచిన తర్వాత, మయూరమ్మ ఎట్లాంటిదే నాయనా, నా నోటితో చెప్పలేదు నాయనా, నన్ను అడగబాకండి అన్నప్పుడు ఇంక అయిపోయా. ఇంక నువ్వు చెప్పాల్సిన అక్కర్లే. నువ్వు ఆమె గురించి విమర్శించి 4 పేజీలు కథ రాయిబెళ్ళా. ఒక్క మాట ఉందే. ఏం మాట అది? అయ్యా నా గురించి నన్ను అడగబాకండి అయ్యా అని గుడ్డ పెట్టుకుంటారు కొంతమంది. అంచులు ఉంటాయి కదా, నన్ను అడగబాకండి అయ్యా అన్నప్పుడే అయిపోయింది. అప్పుడే నన్ను అడగబాకండి అన్నప్పుడే
ఏదో ఏదో విషయం నాకు చెప్పులే అక్క, ఏదో ఉందిలే మ్యాటరు, చెప్పులే. ఏంది అది? ఏం జరుగుతుంది? నేను ఎవరితో అంటా అని చెప్పు? నేను చెప్పే మనిషేనా? సరే, చిన్నగా వాళ్ళు చెప్పలేకపోయినా వాళ్ళు ఎంత బిగబెట్టుకున్నా సరే వీళ్ళు లాగుతూనే ఉంటారు. ఏం చేస్తుంటారు? తీగలాగితే డొంకంతా గదిలినట్టు మన వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయి ఉంటారు కొంతమంది. తీగను లాగి లాగి అలవాటు అయిపోతారు కొంతమందికి. తీగను లాగుతూనే ఉంటారు. ఒక్కొక్క తీగన గురించి అలవాటీలకి. ప్రియులారా, మనం దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత ఒకరితో నేను అంటాను, ఏమంటాను తెలుసా? ఒకరి గురించి తెలుసుకోకపోవడమే మంచిది అంటాను. ఒకరి గురించి తెలుసుకోకపోవడమే మంచిది అంటాను. నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, ఇదిగో పలానా ఆయన ఏంటి, పలానా ఆయన ఏంటి అంటాను. నేను అంటాను, పలానా ఆయన గురించి నీకు చెప్పాలంటే బ్రదర్ నేను ఖచ్చితంగా చెప్తానంట, నేను ఖచ్చితంగా చెప్తాను అంట. నేను ఆ మధ్య ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత మా పాస్టర్ గారు రకరకాలుగా ఉన్నాడు, మా పాస్టర్ గురించి ఏంది, ఆయన గురించి నీకు బాగా తెలుసు కదా, ఆయన ఏందయ్యా అని అడిగాడు ఓ బ్రదర్ ఉన్నాను. నేను అన్నాను, బ్రదర్ నేను ఖచ్చితంగా పాస్టర్ గారి గురించి చెప్తాను, నాకు చాలా విషయాలు తెలుసు ఆయన గురించి. అయితే నేను ఆయన గురించి చెప్పబోయే ముందు నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అడిగాను. ఏంటిదన్నా అని అడిగాడు నన్ను. అప్పుడు నేనేమన్నానంటే ఆ బ్రదర్తో, ఏం లేదు బ్రదర్, నువ్వు రేపటి నుంచి నేను చెప్పినట్టు చేయాలి. నువ్వు రేపటి నుంచి మందిరానికి పోకూడదు, రేపటి నుంచి మందిరానికి పోకూడదు, వాక్యం వినకూడదు, యేసయ్యను వదిలేయాలి. ఏం చేయాలా? యేసయ్యను వదిలేయాలి. అసలు యేసయ్యతోనే నీకు సంబంధం లేదు, అసలు యేసయ్య నీకు అక్కర్లేదు, యేసయ్య నీ దేవుడు కాదు అసలు. అవన్నీ నాకు చెప్తానంటే నీకు మీ పాస్టర్ గారి గురించి చెప్తాను. నువ్వు ఇంకా చెడిపోవాలి, నువ్వు ఆత్మీయతలో దిగజారిపోవాలి, ఆత్మీయతలో నేను భ్రష్టుడినైపోవాలయ్యా అని అనుకుంటే చెప్పు, నేను ఇప్పుడే ఆ పాస్టర్ గారి గురించి నాకు తెలిసిన విషయాలని నేను చెప్తానన్నా. ఆ మాటతో సరే నన్ను వందనాలు అన్న ఉంటానన్నా అని ఫోన్ పెట్టేసినాడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, వారి గురించిన ఆలోచనలన్నీ మనలో రేగుతూ ఉంటాయి. వాళ్ళ గురించిన ఆలోచనలన్నీ మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వాళ్ళ భక్తి ఇలాంటిదే, మళ్ళీ ఎంత మాటలు చెప్తుంటారు, ఎంత పాటలు పాడుతుంటారు, ఎంత పెద్ద ప్రార్థన చేస్తుంటారు మళ్ళీ అని వాళ్ళ గురించి మనం ఏమైపోతామని అంటే వాళ్ళని చూసి మనం ఇంకా ఆత్మీయతలో దిగజారిపోతాం. అందుకనే నేను చెప్పదలిసింది ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు తెలుసుకోవద్దు. ఒకవేళ మీ చెవిని దాకా వచ్చినా సరే మీరు ఏం చేయాలి తెలుసా? అమ్మా అలాంటి విషయాలు అయితే దయచేసి నాకు చెప్పొద్దు. ఎందుకో తెలుసా? సుశీలమ్మ గురించి నాకు కొంచెం మంచి ఒపీనియన్ ఉంది. అంటే ఏముంది? నాకు ఒక మంచి మనసు ఉంది ఆమె మీద, నాకు ఒక మంచి ఆలోచన ఉంది ఆమె మీద, ఆ మంచిదే అని నాకు తెలుసు, అంతవరకే చాలది. ఇంకా వేరే విషయాలన్నీ నాకు చెప్పాను, ఊరికే ఉదాహరణలే, ఏమనుకోగాక. ఏంటిది? వెరీ గుడ్. అంతేగాని ఆమె గురించి వేరే విషయాలు చెప్పామనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మంచిని గుర్తుపెట్టుకోం, ఆ చెడునే గుర్తుపెట్టుకొని ఆమెను చూస్తూ ఉంటాం. ఒకవేళ పొరపాటున ఏదైనా అన్నది అనుకో, అప్పుడు మనం ఏమంటాం? నీ గురించి మాకు తెలియదా? నువ్వేమో పెద్ద భక్తురాలివా, చేతులు కూడా నువ్వేమన్నా పెద్ద భక్తురాలివా, మాకు తెలియదా నీ గురించి, నీ చిన్న కథలా. అందుకే నేనేమంటానంటే వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవద్దు, వీళ్ళ గురించి నువ్వు తెలుసుకోవద్దు. ఎవరి గురించి తెలుసుకోకుండా దేవుడి గురించి తెలుసుకోవడం మంచిది అంటాను నేను. ఒకవేళ తెలిసినప్పటికీ నీ గుండెల్లో దాచుకుంటే అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు ఎలాంటిదయ్యా అంటే నమ్మకానికి, రహస్యాల్ని దాచేదానికి సూచనగా కనబడుతుంది. మంచి ఫలాల్ని ఇచ్చే ఏ చెట్టు అది? చెప్పండి, ఏ చెట్టు అది? మంచి ఫలాల్ని ఇచ్చే అంజూరపు చెట్టు ఏం చేస్తుందయ్యా అంటే ప్రతి రహస్యాన్ని దాచుతుంది, ప్రతి రహస్యాన్ని దాచి తన కడుపులో ఉంచుకుంటుంది. మరి అలా ఉండగలుగుతున్నామా? అలా దాచుకోగలుగుతున్నామా? చెప్పండి అండి. మనం ఏం చేస్తాం? ఒకవేళ ఎవరి గురించి అయినా ఎవరికైనా పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, అయ్యో ఆ అబ్బాయికి ఇస్తున్నారయ్యా, అయ్యో ఆ అబ్బాయి గురించి మీకు ఏం తెలుసా, మా మాల్లో ఆ అబ్బాయి ఇలాంటోడే లేడు, ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళే లేరు. పెద్దలు ఏం చెప్పారు? 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు. ఈ రోజున మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క అబద్ధం ఉంటే సరే, ఒక్క నిజం ఉంటే దానికి అనేకమైనవి యాడ్ చేసి, మసాలా చేసి, కుర్మా చేసి వేసి వడ్డిస్తుంటారు. ఒకటే చేస్తుంటాడు వాడు, ఎప్పుడో చేస్తుంటాడు పాపము, ఎప్పుడో ఎవరినో ప్రేమించుంటాడు. సరే, ఎప్పుడో ఏదో తెలుసో తెలియకో. ఏమండి మనం ఏమన్నా పరిశుద్ధులవా? అందరూ ఏదో ఒకటి చేసి వచ్చిన వాళ్ళమేగా, అందరిలో ఏదో ఒక లోపం ఉండేగా, దానిని చూపిస్తుంటారు. ఆ అబ్బాయి పలానా రోజు ఒక అమ్మాయిని ప్రేమించినోడు చితక బాధిన రోడ్ని ఆ ఓడికి ఇస్తున్నారు ఆ అమ్మాయిని అంటారు. ఆ అమ్మాయి ఏ ఊర్లో చూసినా ఈమెకే అన్ని లవ్ లెటర్లు,
ఆ అమ్మాయిని చేసుకుంటున్నారు, చేసుకోండిలే, ఆ అమ్మాయి మంచిదే, కాకపోతే జాగ్రత్త, ఆ అమ్మాయితో నోరు ఏం కాదు, మంచిది కాదు. ఎప్పుడు చూసావు నువ్వు మంచిది కాదని? నేనేమంటానంటే ఎవరి గురించి చెడుగా చెప్పాల్సిన అక్కర్లేదండి. ఎందుకో తెలుసా, ఈరోజు బాగోలేనివాడు రేపు బాగుంటాడు. ఏమండి, రేపు బాగున్నవాడు ఈరోజు మంచిగా లేకపోవచ్చు. అందుకనే ఎవరి గురించి మనకు అక్కర్లేదు. ఎవరి గురించి ఒకవేళ నీకు తెలిసినా సరే నువ్వేం చేయాలి? గుండెల్లో దాచుకొని రహస్యంగా ఉంచుకున్న వాడే క్రైస్తవుడని పిలువబడతాడు. అంజూరపు చెట్టు మంచి ఫలాల్ని ఫలించేది. అలాంటి వ్యక్తిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? అలాంటి వ్యక్తులుగా ఉండాలి. నీ దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే ఎలా ఉండాలో తెలుసా? భయం లేకుండా నీ దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? భయం లేకుండా నిర్భయంగా బ్రతకాలండి. చూద్దామా? రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 25వ వాక్యం. అంజూరపు చెట్టు గురించి ఉంటుంది అక్కడ. రాజుల మొదటి గ్రంథం 4:25. 4:25 మా గడిగా చదవండి ఆయన. వెరీ గుడ్. ఇజ్రాయేల్ వారేమి, యూదా వారేమి, అంజూరపు చెట్లు క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. ఎక్కడ నివసిస్తున్నారంట? ఇశ్రాయేలు ప్రజలు, ఏమండి, అక్కడున్న యూదా ప్రజలు, అక్కడున్న దేవుని బిడ్డలందరూ కూడా ఎక్కడ నివసిస్తున్నారా అంటే అంజూరపు చెట్లు క్రింద నిర్భయంగా నివసిస్తున్నారంట. అంటే భయము లేకుండా నివసిస్తున్నారంట. ఎలా ఉన్నారంట? భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నారంట. కారణం ఏంటో తెలుసా? అది నమ్మకమైన చెట్టు. ఎలాంటిది అది? నమ్మకమైన చెట్టు, రహస్యాల్ని దాచే చెట్టు. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఏదైనా విషయం చెప్తున్నాడు అని అంటే, ఏమండి, నిన్ను నమ్మారు. ఏంటిది అది? నిన్ను నమ్మారు, నీ మీద నమ్మకం ఉంచారు. ఎందుకో తెలుసా? నీ దగ్గరకు ఒక మనిషి వచ్చాడు అని అంటే నీ దగ్గర నిర్భయంగా బ్రతకొచ్చు, భయం లేకుండా నీ దగ్గర ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. నీ దగ్గరకు వచ్చి ఏదైనా విషయాలు చెప్తున్నారంటే ఈ కారణం ఏంటో తెలుసా? కొంచెం మనసులో ఉన్న బాధను నీతో చెప్పుకుంటే కొంచెం తనివి తీరుతుందని చాలామంది వస్తుంటారు మనుషులతో చెప్పుకునేది. ఎందుకో తెలుసా? బాగా క్లోజ్గా సన్నిహితంగా ఉండే వాళ్ళతో ఎందుకు చెప్తారు అని అంటే, కొంచెం చెప్తే నీ మీద నమ్మకంతో చెప్తున్నాను, నా బాధను తట్టుకోలేకపోతున్నాను, నా గుండెల్లో ఉన్న వ్యాధన తట్టుకోలేకపోతున్నాను, నీతో చెప్తే కొంచెం బాధ తీరుతుంది, కొంచెం కష్టం తీరుతుంది, నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారు అని కొంతమంది వాళ్ళతో చెప్తుంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు? ఇన్నంతసేపు వింటారు. ఇన్నిన తర్వాత వాళ్ళు అట్ట దాటిన తర్వాత ఏం చేస్తారు? ఎక్కడ ప్రచారం చేస్తారు? చెప్పండి, ఎక్కడ ప్రచారం చేస్తారు? ఎవరో ఊరు అంతా అంటున్నారు. అదంతా ఎప్పుడో సెంచరీ 90లో అదంతా జరిగింది. 90-80లో ఊరంతా చేసేది. ఇప్పుడు అంతా మారిపోయిందమ్మా. దేశాలు రాష్ట్రాలు తిరిగిపోతుందా? ఎక్కడికి పోతుంది? అప్పుడు 90-80లో ఊరంతా తిరిగింది. ఇప్పుడు రాష్ట్రాలు దేశాలు దాటి కూడా వెళ్ళిపోతుంది. ఫ్లైట్ ఎక్కర్లే దానికి. ఒక ఫోన్ నొక్కి అమెరికాలో ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నారు. చెప్తున్నారా లేదా? చెప్పండి. అండమాన్లో ఉండే వాళ్ళకి కూడా చెప్తారులే. నువ్వు ఎక్కడున్నా చెప్తారు చెడ్డ సమాచారాన్ని, ఎక్కడున్నా చెప్తారు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? నిన్ను నమ్మి ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఎంతైనా జరగని, ఏదైనా జరగని, నువ్వు పొర్రపాటున చెప్పకూడదు. చెప్పావా నీ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతావు. ఇంకెన్నడూ కూడా నిన్ను నమ్మరు. మనుషులే కాదు, దేవుడు కూడా నమ్మడండి మనల్ని. కాబట్టి దేవుడు మనల్ని నమ్మారు కనుక, దేవుడు మనల్ని విశ్వసించారు కనుక, దేవుడు మన మీద నమ్మకం ఉంచాడు కనుక మనం ఎలా ఉండాలో తెలుసా? అంజూరపు చెట్టు కలిగిన మంచి ఫలము వలె మనం ఉండాలి. ఎలా ఉండాలి? అందుకే నతానయేలును మనం గమనించగలిగితే, నతానయేలు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? చెప్పండి, ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు అతను ముందుగా చూశాడు. ఏం చేశాడు? దేవుడు చూశాడు. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తాడో తెలుసా? నువ్వు మంచి నమ్మకమైన వ్యక్తివి, రహస్యాల్ని దాచుకునే వ్యక్తివి, ఎవరైనా నీతో వచ్చి ఏదైనా విషయాలు చెప్తే ప్రాణం పోయినా నేను బయటికి పెట్టను అనే వ్యక్తిగా నీ ఉండగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏమా మా ఆయన ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు మా, ఎవరో ఉండారేమో, నాకేమో అర్థం కావట్లే. ఎవరో ఉండారా? ఎవరు అంటే నువ్వు ఎక్కడికి ఫోన్ చేసావు? మీ ఆయన గురించి నీకు తెలిసింది,
ఎక్కడ పెట్టుకోవాలి? గుండెల్లో దాచుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి. అట్లాగని చెప్పి ఊరంతా ప్రచారం చేయకూడదు. నేను ఎవరికి చెప్పినాను అయ్యా? మా అమ్మకే చెప్పినాను. మీ అమ్మతో చెప్తే మీ అమ్మతో బాదు. మీ అమ్మ 2 రోజులు గడిచిన తర్వాత ఏదో ఒక కడుపు మంట రేగి చెప్పాలి ఇంకా గట్టిగా మీకు. ఆమెకేదో ఒక సందర్భంలో కడుపు మండింది అనుకో, ఏం చేస్తుంది? మా ఇల్లుడు మంచోడు అనుకున్నానయ్యా, నాయనా వాడు మంచోడు అనుకుని ఇచ్చినానయ్యా ఆ రోజు, ఈరోజు నా బిడ్డతో ఉండట్లేదంటయ్యా అంటారు. అందుకని నీ ఇంట్లో గుట్టు ఎవరికి చెప్పకూడదు. నీ ఇంటిలో గుట్టు ఎవరికి చెప్పగాకండి. నీ బిడ్డ ఎలాంటిదో, ఏమండి, నీ భర్త ఎలాంటి వాడో, నీ అత్తమామ ఎలాంటి వారో పొరపాటున నీ పుట్టినింటికి ఏ రోజు కూడా ఫోన్ చేసి చెప్పకూడదు. అర్థమైందా? ఒకవేళ వినాలి తల్లిలు మీరు కూడా వినాలి. ఏం చేయాలో తెలుసు? ఒకవేళ పొరపాటున అదే కూతురు నీకు ఫోన్ చేసి మా ఆయన అనిందా, పెట్టా ఫోన్ అనాలా. ఈసారి ఫోన్ చేసినావు అనుకో బుచ్చుకొచ్చి కొడతా అనాలా. ఏం చేయాలా? మిమ్మల్ని కాదు లెక్క ఊరికే. ఓకే, మా అక్కలు చాలా మంచి వాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఊరికే చెప్తున్నా. ఏం చేయాలా? తల్లి అట్లా చెప్పాలి, గద్దించాలి. అప్పుడు ఆ బిడ్డ అనుకుంటుంది, ఓహో నా రహస్యాలు, నా ఇంటి రహస్యాలు ఏం చేయకూడదు? రచ్చన పెట్టకూడదు, వీధిని పెట్టకూడదు, ఎవరికి పొరపాటును చెప్పకూడదు. ఏం చేయాలో తెలుసా? నీ కడుపును ఉంచుకొని నీ భర్తను మార్చుకునే ఆలోచనలు చేయాలి. దేవుని దగ్గర పెట్టాలి. ప్రభువా నా భర్త ఇలాగ ఉన్నాడయ్యా, నా భర్తను మార్చు ప్రభువా, నా బిడ్డలు ఇలా ఉన్నారయ్యా, నా భర్తను మార్చు ప్రభువా అని ప్రతిదీ నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి రహస్యాలన్నీ దేవుడికి చెప్పుకోవాలి. అంతే, నీ కడుపులో ఉంచుకోవాలి. పొరపాటున ఏమండి మన పుట్టినింటికి ఏ రోజు కూడా మన అత్తమామ గురించి కానీ, మన భర్త గురించి కానీ, మన బిడ్డల గురించి కానీ, ఎవరి గురించి పొరపాటున చెప్పండి. ఏం పాస్టర్ అయ్యా అంతా మా గురించేనా అని కూర్చో ఉంటారు. మీరు కూడా ఏమన్నా మీరు కట్టుకున్న భార్యల గురించి మీకు ఏదైనా తెలిసినా, ఒకవేళ గయ్యాలు అయ్యి ఉండొచ్చు, నోరేసుకొని అరస్తూ ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా ఉండొచ్చు, కాదనట్లేదు. నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్యని అదుపులో ఉంచుకొని నువ్వు జ్ఞానంగా నడిపించుకోవాలే కానీ ఏమండి. అంతేగాని మన ఇంట్లో ఉన్న మన అమ్మ నాన్నకి చెప్పి ఏం కోడలని తెచ్చిపెట్టినావు రాసి ఎప్పుడు పెడుతుంది? నాకు ఆ మాట బాగా నచ్చుతుంది. రాసి రంపాను పెడుతుందంటే కోసేస్తుంది అయ్యా మొక్కలు కానీ. ఏ రోజు కోసింది? పొరపాటున అరవచ్చు. ఆమె సమస్యను బట్టో, ఆమె ఇబ్బందిని బట్టో, ఆమె బాధను బట్టో. పెద్దగా వాళ్ళు ఏం కోరుకోరండి. వాళ్ళు కోరుకునేది అంతా ఏంటో తెలుసా? మీ ద్వారా కొంచెం టైం. ఏంటిది అది? కొంచెం టైం, కొంచెం సమయం మీతో కావాలని కోరుకుంటారు. అంతకుమించి మీతో ఎక్కువగా ఏం కోరుకోలేవారు. మీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకోండి. ఏంటో తెలుసా? ఈ రోజుల్లో అది కరువు అయిపోయింది. భార్య భర్తల మధ్య సమయం లేకుండా అయిపోతుంది. ఆ మధ్య అంట ఒక పెద్ద ఆమె తన భర్తతో, ఆయన బాగా వ్యవసాయం చేసేవాడు, అయ్యా నీతో మాట్లాడాలి అని చెప్పిందంట. ఈరోజు కాదులే అమ్మాయి, రేపు మాట్లాడదులే, ఈరోజు ఒళ్ళేం బాగోలేదు అన్నాడంట. మరలా ఉదయం లేచి అయ్యా నీతో ఒక మాట చెప్పాలి అన్నందంట. మళ్ళీ ఉదయం లేచేసరికి ఈయన అన్నాడంట, ఇప్పుడు కాదులే నేను త్వరగా పనికి వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత చెబుతూ అన్నాడంట. మరలా సాయంత్రం వచ్చిన తర్వాత అయ్యా నీతో ఒక మాట చెప్పాలి అని అంటే ఆయన అన్నాడంట, చాలా కష్టం ఈరోజు పని, ఎంత కష్టం అంటే అంత కష్టమైపోయింది, నా వల్ల కావట్లేదు, వేడి నీళ్ళు పెట్టి అని చెప్పి స్నానం చేసి భోజనం చేసి రేపు చెబుతూలే అన్నాడంట. మరలా ఉదయం లేచేసరికి ఈయన చచ్చిపోయింది. ఈయన చచ్చిపోయిన తర్వాత ఈయన బోరును కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో నా భార్య నాతో ఏదో చెప్పాలనుకునింది, నా భార్య నాతో ఏదో చెప్పాలనుకునింది అని ఏడుస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి, ఆ చావుకి ఒక డాక్టర్ వచ్చాడంట. ఆ డాక్టర్ వచ్చి అన్నాడంట, అయ్యా ఇంకొక వ్యాధి ఉంది, అది నీకు చెప్పిందా అని అంటే, అయ్యో దాని గురించేనేమో డాక్టర్ గారు గత 3 రోజులుగా నాతో చెప్పాలనింది, నేనే నా భార్యకు సమయం ఇవ్వలేదు, నా పనుల మీద పడిపోయాను, ఏ రోజు కూడా నా భార్యకి కొంచెం సమయం ఇచ్చి దానితో సంతోషంగా ఉన్న దినాలు నాకు తెలియదు, ఎప్పుడు చూసినా నా పని ఎంతసేపు బయటికే వెళ్ళేవాడే కానీ నేను ఏ రోజు కూడా నా భార్యతో కూర్చొని సమయం గడపలేదని అప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. అందుకని నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, ఇప్పుడే మీకు సమయం ఉన్నప్పుడే మీకు జీవితం ఉన్నప్పుడే కొంచెం ఆ టీవీకి, ఆ ఫోన్కి కొంచెం దూరం అయ్యి కొంచెం భార్యతో మాట్లాడడం ప్రారంభించండి. అర్థమైందా? కొంచెం
భార్యతో మాట్లాడడానికి వాళ్ళకి సమయం ఇవ్వండి. వాళ్ళకి సమయం ఇచ్చి, ఏంటి ఈరోజు ఎలా ఉంది, నేను బయటికి వెళ్ళాను కదా, ఎలా జరిగింది, ఈరోజు ఎలా ఉంది, నీకు ఆరోగ్యం బాగుందా ఏంటి అని మాట్లాడండి. మీరు కూడా తల్లులారా, మీరు కూడా మీ భర్తలతో మాట్లాడండి, కొంచెం టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఒకరోజు వస్తుంది వృద్ధాప్యం రోజు వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏదైనా నెమరు వేసుకోవాలి, మాట్లాడుకోవాలంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముందా, ఏం లేదు. ఎప్పుడు చూసినా ఈ రీల్ చూసుకుంటుండే, సీరియల్ చూసుకుంటుండే. ఈయనేమో ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆ అంగటకాడ ఈ అంగటకాడ, ఆ బొమ్మకాడ ఈ బొమ్మకాడ కూర్చొని ఈయన బతుకు సేర తీర్చుకుండే. వృద్ధాప్యం వచ్చి మంచం మీద కూర్చొని 4 బటనాలు అన్నీ వేసుకొని నోటిని కూర్చొని తింటా మాట్లాడుకుందాం అంటే ఏముండే వెనకాల, ఏముండయా మనసు మమత కానీ, అంతే కదా. మీకేముండయా ఆ గాంధీ బొమ్మ కాడ, ఆ బొంకు కాడ, ఆ సీతారాంపురం కాడ, ఈ కాకపోతే ఇంకేముండయా, ఏం లేదు. అందుకనే నేనేం చెప్తానంటే, కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం సమయం ఇచ్చి వారితో వీరితో మాట్లాడుకోండి, ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకోండి. అందుకేగా వాళ్ళు మిమ్మల్ని పెళ్ళి చేసుకునేది, అందుకనే మిమ్మల్ని వాళ్ళని పెళ్ళి చేసుకునేది. అంతేగాని ఈ రోజులు ఏడున్నాయి, అంత ట్రెండ్ మారిపోయింది. ఎంతసేపు దాన్ని నొక్కుంటా కూర్చోడు, ఏమండి, ఏదైనా ఉంటే ఆ 1-2 మాటలు మాట్లాడుకోవడం, సరే పడుకుందామా, పడుకునే కూడా అప్పుడు కూడా ఫోనే, ఇంక ఫోన్తోనే జీవితం, దాన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా కొంతమంది. ఎందుకో మరి అట్లా చేస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ఇవన్నీ పక్కన పెడదాం, వాటన్నిటిని ఏం చేద్దాం, పక్కన పెట్టి కొంచెం సమయం ఇద్దామండి. ఎందుకో తెలుసా, నిన్ను నమ్మే నీ నీడలోకి వచ్చింది నీ భార్య, ఏమండి, నిన్ను నమ్మే నీడలోకి వచ్చింది కదా, మరి వాళ్ళకి సమయం ఇవ్వాలా లేదా, వాళ్ళకి సమయం కేటాయించాలే లేదా. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా, అంజూరపు చెట్టు క్రింద వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నారంట, నిర్భయముగా ధైర్యంగా ఉన్నారు. అలాంటి ధైర్యాన్ని ఇచ్చి ఒక భర్తగా నువ్వు మారాలి. ఆమేన్. అలాంటి ధైర్యాన్ని ఇచ్చి ఒక భార్యగా నువ్వు మారాలి. మారినప్పుడే ఆ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఉన్నప్పుడే పరమందున్న ఆశీనుడైన దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ చెట్టు కింద ఉన్న వ్యక్తుల్ని చూడడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఏం చేస్తుంది అంజూరపు చెట్టు? దేనికి? మనిషి యొక్క జీవితానికి, నమ్మకత్వానికి, రహస్యాల్ని దాచేదానికి సూచనగా కనబడుతుంది. చదువుదాం అక్కడే ఆ అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టు గురించి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు, అక్కడే చదవండి 10 నుంచి. నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి, ఆగండి అక్కడ, ఇటు అటు ఊగుటకు. ఏంటిది అది అమ్మా, ఏంటిది అది? ఇటు అటు ఊగుటకు అన్నాడు. అవునా? అంజూరపు చెట్టు ఏమంటుందంట? ఎట్లా 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 అంట? ఇటు చెప్పండి ఆ మాట. ఎటు ఎటు బాగా చెప్పండి. ఇటు అటు, ఇటు అటు అంటే దీనికి స్థిరత్వం లేదు, దీనికి స్థిరమైన జీవితం లేదు. ఇది ఏం చేస్తుంది? ఇదేం మాట్లాడుతుందో తెలుసా? నీ మీద రాజుగా ఉండడానికి పిలుస్తున్నావు, నీ మీద అటు ఇటు ఉండడానికే నన్ను పిలిచేది. వినాలి, మంచి ఫలాలను ఇచ్చే చెట్టు అంజూరపు చెట్టు ఇటు అటు ఊగకూడదు. ఏం చేయకూడదు? అది ఇటు అటు ఊగకూడదు, స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి అది చెప్పండి? ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఇటు అటు ఊగే చెట్టు అనుభవం కలిగిన వ్యక్తిగా నీవు ఉండకూడదు, ఇటు అటు ఊగకూడదండి. దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత ఏమండి, ఇటు అటు ఊగే వ్యక్తిగా ఉండకూడదు. ఇటు అటు అనడం అంటే ఏంటంటే, ఉంటే కొంతమంది చూడండి, ఉంటే దేవుళ్ళైనా ఉండాలి, లేకపోతే లోకములైనా ఉండాలి. కొంతమంది చూడండి, ఇటు ఊగుతారు, ఆదివారం వస్తే ఇటు ఊగుతారు, సోమవారం నుంచి చెప్పండి అండి ఏం చేస్తారు? ప్రార్థన జరిగే ఆదివారం వస్తే మనోళ్ళు స్టేటస్లన్నీ ఆదివారం వచ్చింది అనుకోండి, ఆదివారం వచ్చింది ఉదయాన్నే ఫోన్ తీసి ఒక స్టేటస్ పెడతారు, ఈరోజు ఆదివారం చర్చికి పోతున్నాను, ఆలయంలో ప్రవేశించండి అందరూ. ఏంది? ఎందుకని? ఆదివారం కాబట్టి. సోమవారం వచ్చిందనుకో, చిక్కు 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 చిక్కు. ఏంది? ఎక్కడ? స్టేటస్లో. యారా నిన్నేమో ఆలయంలో ప్రవేశించమన్నావు, సోమవారం వచ్చేసరికి జుజ్జుకి అని పెడుతున్నావే. కారణం ఏంటంటే, వీళ్ళు ఎట్టున్నారయ్యా అంటే అటు లోకంలో ఉన్నారు మరలా పిల్లరా. అందుకు దేవుడు మనల్ని పిలుచుకోలేదు.
నువ్వు మంచి ఫలాల్ని ఫలించడానికని దేవుడు పిలుచుకున్నాడు. అందుకని ఆయనలో అంటుకట్టుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండదో తెలుసు, మంచి ఫలాలనే ఫలించాలి కానీ అటు ఇటు తిరిగే వ్యక్తిగా ఉండకూడదు. ఉంటే లోకంలోనే ఉండు, లేకపోతే దేవుడి దగ్గరైనా ఉండు. అటు ఇటు తిరిగే అనుభవంలో ఉండకూడదు. ఏం పాస్టర్ అయ్యా అటు ఇటు తిరిగితే అంత నష్టం వచ్చేది అంటే ఒక మాట చెప్తా చూడండి. అటు ఇటు తిరిగే వ్యక్తులు ఎవరయ్యా, అటు ఇటు తిరిగే అనుభవాలు ఏంటో రెండు చూపిస్తా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 7, 2వ అధ్యాయం 2 చూడండి అక్కడ త్వరగా. అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? అపవాది భూమి మీద, ఎక్కడ భూమి మీద అంట ఏం చేస్తున్నాడంటక్క? ఎటు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నానయ్యా, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను. 2వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా అదే ఉంటుంది. దేవుడు అంటారు, అరే బాబు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నేను భూమి మీద చెప్పండి, భూమి మీద ఎవడు తిరిగేది అటు ఇటు? అపవాది తిరిగేది. సాధారణగాడు అటు ఇటు తిరిగేది. అపవాది క్రియలతో కూడిన వాడు అటు ఇటు తిరుగుతుంటాడు. అర్థమైందా? నువ్వెవరు? సైతానా? అటు ఇటు తిరుగుతున్నాడు అంటే వాడెవరని? అది అపవాది అటు ఇటు తిరిగేది. అపవాది కొంచెంసేపు ఎక్కడుంటుంది? అపవాది చర్చిలో కూడా ఉంటుంది. మీకు తెలుసా అపవాది ఎక్కడ ఉంటుంది? చర్చిలో కూడా ఉంటుంది. అపవాది ఎక్కడుంటుంది? బయట కూడా ఉంటుంది. నా దేవుని పిల్లరా, దేవుడు మందిరానికి వచ్చిన నీవైనా నేనైనా అటు లోకంలో ఉండి మరలా దేవుడి దగ్గరకు వస్తూ, దేవుళ్ళో ఉండి మళ్ళీ లోకం కలిసే అనుభవాలు మనలో ఉండకూడదండి. ఎందుకయ్యా అంటే మనం మంచి ఫలాన్ని ఫలించాలి అని అంటే అటు ఇటు ఊగే చెట్టు వలే ఉండకూడదండి. అటు ఇటు ఊగడానికి మనల్ని దేవుడు పిలుచుకోలేదు. అంజూరపు చెట్టు అంటుంది, నేను అటు ఇటు ఊగడానికి నన్ను దేవుడు సృష్టించలేదు. నేను అటు ఇటు తిరిగే వ్యక్తిని కాదు, దేవుళ్ళో స్థిరపడే వ్యక్తిని, దేవుళ్ళో నిలకడమైన వ్యక్తిని, దేవుళ్ళో కొనసాగించబడే వ్యక్తిని. ఈ రోజున అటు ఇటు తిరుగుతున్నారు అని అంటే వాడికి ఏం పట్టింది అని అర్థం? అపవాది పట్టింది. వాడికి ఏం పట్టింది? అది అపవాది పట్టింది కనుకనే వాడు ఏం చేస్తాడో తెలిసి, ఆదివారం వస్తే చర్చి అంటాడు, సోమవారం వస్తే ఎవరో బారు అంటున్నారు. ఎవరు అనేది బారు అనే అన్నారా? అనగాకండి, ఎక్కడికైనా బాగా మనకెందుకు, దేవుడు చూసుకుంటాడు. ఎక్కడైనా తిరిగిన అటు ఇటు తిరుగుతున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? వాడికి అపవాది పట్టింది. అటు ఇటు తిరిగే వ్యక్తి ఎక్కడ ఉంటాడయ్యా అంటే 82వ కీర్తన 5వ వాక్యం చూడండి. 82వ కీర్తన 5వ వాక్యం చూడండి. ఇక్కడ కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. 82 అమ్మా ఓకే. వారు గ్రహింపరు, వారు అంధకారములో ఏం చేస్తున్నారు? అంధకారములో ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నారు. అంధకారంలో ఉండేవాడు ఏం చేస్తాడయ్యా అంటే ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు. వాడికి స్థిరత్వం ఉండదు. వాడు ఎందుకు స్థిరపడలేకపోతున్నాడు, ఎందుకు నిలకడగా ఉండలేకపోతున్నాడు అని అంటే వాడు ఎక్కడున్నాడు? అంధకారములో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, పాపములో నడిపించబడుతూ ఉన్నాడు. కనుక్కునే వాడు ఎక్కడుంటాడయ్యా అంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. స్థిరంగా నిలబడలేడు, స్థిరత్వంగా జీవించలేడు. ప్రియులరా, అటు ఇటు తిరుగుతున్నాడు అని అంటే వాడు ఎక్కడున్నాడయ్యా అంటే అంధకారంలో ఉన్నాడు, అంటే చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్నాడు సరిగ్గా పోగలుగుతాడా? చెప్పండి అండి. చీకటిలో ఉన్నవాడు స్థిరంగా నిలబడగలుగుతాడా? అంధకారంలో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు, పాపములో ఉన్నవాడు కుదురుగా నిలబడలేడు. వాడికి భయం, ఏమొచ్చి ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో అన్న భయం. కనుకనే అటు ఇటు తిరుగుతున్నారు అని అంటే ఒకటి సాతానుగాడు ఉన్నాడు వాళ్ళు, రెండోదిగా వాళ్ళు ఏముంది చెప్పండి, ఏముంది? అంధకారం అనగా పాపం, పాపపు అలవాట్లు, పాపపు చేష్టలు. కనుకనే అటు ఇటు తిరగకుండా ఇప్పుడు ఒకవేళ అటు ఇటు తిరిగితే మనం ఏం చేయాలి తెలుసా? దానిని విడిచిపెట్టి యెహోవా యొద్దకు రావాలి. ఏం చేయాలి? యెహోవా యొద్దకు రావాలి. ఎందుకని దేవుడు అటు ఇటు తిరగద్దు అని అంటున్నాడు? ఎందుకని దేవుని యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు? చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వాక్యాలు త్వరగా చూడండి. ఇర్మియా గ్రంథం 4 చదవండి అమ్మా. 1 ఇదే యెహోవా వాక్కు. నీవు తిరిగి రా ఉద్దేశించిన యెడల నా యొద్దకే రావాలను, నీవు ఇటు అటు తిరుగుట మాని. ఏంటిది అది? నీవు ఇటు అటు తిరుగుట మాని. ఇంక మాని. ఇటు అటు తిరిగావు, ఏమి లేదు.
ఇటు అటు తిరగడం ద్వారా ఏమన్నా ఉపయోగమా? ఏం లేదు. ఆ తర్వాత నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము చెప్పండి ఏముంది అక్కడ? కలుగునొందుదురు. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే, ఆశీర్వాదానికి వారసులుగా మనం మారాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? అటు ఇటు తిరగడం. యేసై నన్ను ఆశీర్వదించట్లేదయ్యా పాస్టరా. యేసై నిన్ను ఎట్ట ఆశీర్వదిస్తాడు? యేసై నిన్ను ఎట్ట ఆశీర్వదిస్తాడు? నువ్వు ఆదివారం ఏమో చర్చి అంటున్నావు, కొరవ దినాలన్నీ చేసే కార్యక్రమాలన్నీ చేస్తుంటివి, ఉపయోగం లేనివన్నీ చేస్తుంటివి, దేవుని వదిలేస్తుంటివి, దేవుని విడిచిపెడుతుంటివి. మరి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడిని ఒక వ్యక్తి ఆశీర్వదించాలి అని అంటే, దేవుని ఒక వ్యక్తి దీవించాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో తెలుసా? అటు ఇటు తిరగడం. చెప్పండి ఏం చేయాలా? మానేయాలి. అది అటు ఇటు తిరగడం మానేయాలి. ఉంటే దేవుళ్ళ స్థిరంగా ఉందామండి. అటు ఇటు తిరిగి ఉన్నదంతా పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకొని అప్పుడు వస్తే ఉపయోగం లేదు. కనుకనే ఇంకనైనా అటు ఇటు తిరగడం మానేద్దాం. దేవుని కొరకు నిష్ఠగా బ్రతుకుదాం, దేవుని కొరకు భక్తిగా జీవిద్దాం, దేవుని కొరకే బ్రతికే వారిగా మనం ఉందాము. ఆమేన్. అలా బ్రతికి దేవుని దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభువా నేను ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగానయ్యా, అటు ఇటు నా జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా, అటు ఇటు నా జీవితాన్ని దుర్మార్గంగా నడిచానయ్యా. ఎన్నోసార్లు నా భార్య పిలిచింది, ఎన్నోసార్లు నా భర్త పిలిచాడు, ఎన్నోసార్లు పాస్టర్ గారు పిలిచారు, అయినా సరే నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నానయ్యా. ఈరోజు వాటన్నిటినీ ఏం పెట్టాలి దానికి? వెరీ గుడ్. ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంకా అంతే. ఇంకా బ్రతికితే చెప్పండి దేని కొరకు బ్రతుకుదాం? దేవుని కొరకు బ్రతుకుతానయ్యా. అటు ఇటు తిరగడం నువ్వు ఎప్పుడైతే మానేసి ప్రభు దగ్గరకు వస్తావో, నువ్వు ఎన్నడూ ఊహించిన అద్భుతమైన ఆశీర్వాదాలు నీ సొంతం చేసుకోబోతున్నావు. ఆమేన్. ఆశీర్వాదం మనం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి? అటు ఇటు తిరగడం మానేసి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఏదో నా విధేయతను బట్టి, లేకపోతే నా శరీర ఆ కోరికలను బట్టి నేను ఈ తప్పు చేశానయ్యా, కనుక దయతో నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు అడగగలుగుతావో, దేవుడు ఖచ్చితంగా నిన్నేం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 23:11. యోబు గ్రంథం 23:11. ఎట్లంట? నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును, అది ఆయన మార్గంలో ఏం చేయాలి? సంచరించాలి. ఆయన మార్గంలోనే పోదాం. ఇటు అటు తిరగడం మానేద్దామండి. కొంతమంది ఉంటారండి, ఆ మధ్య చెప్పాను కదా చాలాసార్లు, ఒక ఆయన వచ్చాడు క్రిస్మస్ రోజు. ఎందుకు తాగినావయ్యా? ఈరోజు ఎందుకు తాగినావు? పండగ పూట ఎందుకు తాగినావు అంటే, ఏం లేదు పాస్టర్ అయ్యా, నేను ఉదయాన్నే కరుణామయుడు సినిమా చూసినాను పాస్టర్ అయ్యా. కరుణామయుడు సినిమాలో మరి మాత, ఆ మరి అమ్మ తల్లి ఎన్ని బాధలు పడితే నేను తట్టుకోలేక చర్చికి వచ్చే ముందే కొంచెం తాగేసి వచ్చినాను పాస్టర్ అయ్యా అన్నాడు. ఎందుకు తాగాడంట? కరుణామయుడు సినిమా చూసి మరి అమ్మ ఎన్ని బాధలు పడిందోనయ్యా, అవన్నీ చూసి తట్టుకోలేక తాగినానయ్యా అన్నాడు. సరేలేయ్యా ఇంకెప్పుడు తాగబాక అన్న. మళ్ళీ ఈస్టర్కి వచ్చినాడు, మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చినాడు. ఏమయ్యా ఎందుకు ఈరోజు తాగినావంటే, ఏం లేదయ్యా యేసు ప్రభు సిలువలు వేసే చూసినానయ్యా, అది తట్టుకోలేక, ఆ బాధ నిమురుకోలేక, ఆ బాధ తట్టుకోలేక కొంచెం తాగినాను పాస్టర్ అయ్యా అన్నాడు. ఇంక నువ్వు కొంచెం తాగుతుంటే ఇంకెప్పుడు మానేది? అందుకని నువ్వేం చేయాలి తెలుసు? వాటన్నిటిని మాని, వాటన్నిటిని విడిచిపెట్టు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టి, ఇంకా దేవుని మార్గంలో నువ్వు ఎప్పుడైతే సంచరించగలుగుతావో, దేవుని మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడవగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవించడం ప్రారంభిస్తాడు. అలా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలా? అటు ఇటు తిరగడం మానేయాలండి. అటు ఇటు తిరగడం మానేద్దాం. పనికిరానివి, ఉపయోగం లేనివి, మన జీవితాన్ని నాశనం చేసేటివి, మన జీవితాన్ని దేవుడి నుంచి దూరం చేసేటివి ఏ ఉన్నాయో మనకు తెలుసుగా. ఎవరికో చెప్పాల్సిన అక్కర్లేదు. మనం ప్రశ్న వేసుకుందాం, ఇవి ఉన్నాయండి దేవుడిని నాకు దూరం చేసేటివి. నేను నిజమే
కొన్ని సందర్భాల్లో అటు ఇటు తిరుగుతున్నాను, అటు ఇటు ఆలోచన చేస్తున్నాను. అందుకనే నా కుటుంబం అంతకంతకు దిగజారిపోతుంది. కనుక నా జీవితాన్ని ఇంకా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆమేన్. ఏం చేసుకోవాలి? సరి చేసుకొని దేవుని మార్గంలో వెళ్ళాలి. ఏం చేయాలా? దేవుని మార్గంలో వెళ్ళాలి. నువ్వు దేవుని మార్గంలో సంచరించేటప్పుడు కొంతమంది పిలుస్తుంటారు అటు ఇటు తిరగడానికి. వాళ్ళతో పోయావా పడిపోతాం, అంతే. వాళ్ళతో పోయావా పడిపోతాం. అందుకనే దేవుని సన్నిధికి రండి, దేవుని మార్గాల్లో సంచరిద్దాం. మూడవదిగా ఏముంది అక్కడ? అంజరపు చెట్టు కాడే అటు ఇటు ఊగిన తర్వాత నా మాధుర్యమును, అది నా మాధుర్యము గల మంచి ఫలాల్ని ఇయ్యకుండా నేను మానుదునా అంటుంది. ఏంటిది అది? ఏ ఫలం అంట? మాధుర్యము గల మంచి ఫలము. ఏ ఫలం ఉంది అంజురపు చెట్టులో? అది అంజురపు చెట్టు దేనికి? మనందరికీ సాదృశ్యం. కాబట్టి మనకు సాదృశ్యంగా ఉన్న ఈ అంజురపు చెట్టు మంచి ఫలాలనే ఫలించాలి. ఏ ఫలాన్ని ఫలించాలి? మంచి ఫలం. మాధుర్యము గల మంచి ఫలాలను ఇవ్వకుండా నేను మానేస్తాను అంటే మాధుర్యం అనగా ఏమండి? సాక్ష్య జీవితము. ఏంటిది అది? సాక్షి జీవితం. సాక్షి జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనదండి. సాక్ష్యం లేకపోతే మనం మోక్షానికి వెళ్ళలేం. అర్థమైందా? మనందరికీ ఒక సాక్షి జీవితం ఉండాలి. ఇదిగో ఒక్కొక్కరిని లేపి నీ సాక్ష్యం ఏంటి, ఫలానా వాళ్ళ గురించి సాక్ష్యం ఏంటంటే నీ గురించి మంచి సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలండి. మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుని ద్వారా మనకు సాక్ష్యం కలగాలి. 50వ కీర్తన 7వ వాక్యంలో ఉంటుంది కదా. 50వ కీర్తన 7వ వాక్యం నేను ముగిస్తాను చూడండి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఎవరు పలకాలి మన మీద సాక్ష్యం? అది మొట్టమొదటిగా దేవుడు మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలండి. ఎందుకో చెప్పనా? నీ భార్యకి తెలియనివి, నీ భర్తకు తెలియనివి, అమ్మా నాయనలారా ఏనండి, నీ భర్తకు తెలియనివి, నీ భార్యకి తెలియనివి, నీ కడుపును పుట్టిన బిడ్డలకు తెలియనివి, నీ రక్త సంబంధికులకు తెలియనివి, నీ తల్లిదండ్రులకు తెలియనివి ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన ఇవ్వాలి మన గురించి మంచి సాక్ష్యం. మనం చెప్తుంటారు కొంతమంది, నేనంటే ఏమనుకున్నా నా గురించి మా ఊర్లో పోయి అడుగో అంటుంటారు. అసలు అడగడానికి ఊర్లో కాదు, దేవుడు చెప్పాలి ముందు. దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏమండి, నేను మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నానా? నాలో ఏ లోపం, ఏ తప్పు నాలో లేదండి. నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను, నేను దేవుని కొరకు నిష్టగా బ్రతుకుతున్నాను, నిజమైన భక్తి చేస్తున్నాను. కొందరు చూడండి, కొంతమంది ఉంటారు ఫోన్లు చేస్తారు, మాట్లాడినంతసేపు మాట్లాడతారు, మళ్ళీ ఏం చేస్తారు? సరేలే ఏడు లేరు, మా ఊరిలో ఉండరు. ఏం చేస్తారు చెప్పనా? మాట్లాడినంతసేపు మాట్లాడి నెంబర్ డిలీట్ చేస్తారు. ఏం చేస్తారు? ఒకసారి ఎప్పుడో పొరపాటున భర్త తీసుకున్నాడు అనుకో, వెరీ గుడ్. ఒకవేళ భార్య తీసుకుంది అనుకో, వెరీ గుడ్. ఎప్పుడో ఏమైపోయినాయి? ఏం సైలెంట్గా ఉన్నారు? ఏమైపోయినాయి? డిలైట్ అయిపోయినాయి. ఏం చేస్తుండారు? నువ్వు డిలైట్ చేయొచ్చు, కానీ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ఏదో ఒక రోజున పట్టుబడి ఆ ఫోన్ పోయిందనుకో, ఏమన్నా ప్రభాకర్ అన్న ఆ ఫోన్ ఏం చేస్తారన్న పోలీసు వాళ్ళు? మళ్ళీ అక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ లిస్ట్ అంతా తీస్తే నువ్వు ఇక్కడ డిలైట్ చేసిన అక్కడేమవుతుంది నాయన, నీ గురించి ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది, నువ్వు ఎవరితో గంటలు మాట్లాడిందో. మరి పోలీసు వాడి దగ్గరే వచ్చినప్పుడు, మళ్ళీ పోలీసు వాళ్ళ కాడే వచ్చినప్పుడు మరి ఏసై దగ్గర ఉంటుందా మన లిట్టా? ఏముంటుంది? మన లిట్ అంతా ఉంటుంది నాయన, కొడతాడు దేవుడు అంతే, పెద్ద స్క్రీన్లో వేస్తాడు మంది పెద్ద ఫోటో. అప్పుడు తలంచుకోవడం కన్నా ఇప్పుడే దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తే వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే అని అనుకోవుగాక, దేవునికి సమస్తం తెలుసు. ఆయన దగ్గర మనం ఏం చేసుకోవాలి? మంచి సాక్ష్యం తెచ్చుకో. దేవుడి దగ్గర నువ్వు మంచి సాక్ష్యం పొందితే ప్రపంచంలో ఎక్కడైనా మనకు సాక్ష్యం ఉంటుందండి. కాబట్టి మనం ఎవరి దగ్గర ముందు సాక్ష్యం తెచ్చుకోవాలా? చెప్పడమ్మా. ఎక్కడ ప్లేసి? అది దేవుడి దగ్గర ఉండాలి మంచి సాక్ష్యం మనకు. కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ అయ్యా ఏంది నాయన ఈ పాట వచ్చింది నీకంటే, నేను ఈ పాట పెట్టలేదు పాస్టర్ అయ్యా, అదే వచ్చేసింది, కంపెనీ వాళ్ళు బేటేస్తున్నారు వీళ్ళకి కొంతమందికి. అందుకనే నేను చెప్పేది మంచి సాక్ష్యం కలిగి ఉండండి. బ్రతికితే దేవుని కొరకు నిజాయితీగా బ్రతుకుదాం. ఏమండి, నిజాయితీగా దేవుని కొరకు జీవిద్దాం. దేవుని కొరకు మంచి సాక్ష్యం, దేవుని ఎదుట మంచి సాక్ష్యం పొందేవారిగా మనం ఉందాము. ఆమేన్. 1 తిమోతి 3:7 మొట్టమొదటిగా దేవుని ద్వారా
సాక్ష్యం ఉండాలి. రెండోదిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చూడండి. 3:7 ఇంకా అయిపోయిందిలేండి. చూడండి. మరియు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం పొందిన వారిగా ఉండాలి. ఎవరి ద్వారా? సంఘము వెలుపల, అంటే సంఘం బయట ఉన్నవారి దగ్గర. దేవుని సన్నిధికి రాకుండా, దేవుని నమ్ముకోకుండా ఉంటారే, వారి దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా? అద్భుతంగా ఉండాలి. నీ సాక్ష్యం పరిమళించాలి. నీ గురించి చెప్పినప్పుడు, నీ గురించి విన్నప్పుడు నేను కూడా దేవయ్యలాగా బ్రతకాలయ్యా, నేను కూడా పిలుపయ్యలాగా బ్రతకాలయ్యా, నేను కూడా లక్ష్మమ్మలాగా బ్రతకాలయ్యా, నేను కూడా సుశీలమ్మలాగా బ్రతకాలయ్యా, నేను కూడా రత్నమ్మలాగా బ్రతకాలయ్యా అని చెప్పాల. ఎవరు? క్రీస్తుని నమ్మకుండా, యేసయ్యని నమ్మకుండా ఉన్న వారు ఉన్నారే, వాళ్ళు నిన్ను చూసి నీ సాక్ష్యాన్ని బట్టి వారు దేవుని నమ్మాలంతే. నువ్వేం ఇంక చేయాల్సిన అక్కర్లేదు. ఏమండి? అందుకే పెద్దలు ఏమన్నారు? బ్రతికినంత కాలం హంసలాగైనా బ్రతకాలంట. ఎట్లా బ్రతకాల? హంసలాగా బ్రతకాలి, హంసలాగా జీవించాలి. ఎందుకంటే అది స్పష్టంగా ఎలా ఉంటుంది? చాలా తెల్లగా ఉంటుంది కదా. మరి మనం బ్రతకగలుగుతున్నాం? మన సాక్షి జీవితం అలా ఉందా? మన సాక్షి జీవితం అలా నడిపించబడగలుగుతున్నామా? ప్రియులారా, ఎక్కడ ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని ద్వారా సాక్ష్యం పొందాలి. దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వాడు ఆటోమేటిక్గా వెలుపుట ఉన్నవారు, అంటే సంఘానికి బయట ఉన్నవారు, క్రీస్తును నమ్మని వారు కూడా నిన్ను చూసి క్రైస్తవులంటే నిజరూపం చెప్పండి. క్రైస్తవుడంటే ఎలాంటి నిజరూపం? మీరు చూసారా? ఇలా ఉండాలంటే నాలాగా ఉండాలని అనట్లేదు. అర్థమైంది కావట్లే మీకు? క్రైస్తవుడంటే ఎలా ఉండాలా? ఏం ధైర్యం సరిపోవట్లేదా? క్రైస్తవుడంటే పాస్టర్ లాగా కాదో చెప్పుకోండి, దేవుడు స్థిరపరుస్తాడు, ఆమె చెప్తాడు. కానీ ఎట్టుండాలి క్రైస్తవుడు అంటే? మనం అనబాకండి మళ్ళీ. ఎట్టా? మీ పక్కన వాళ్ళతో చెప్పండి, క్రైస్తవుడు అంటే నాలాగా ఉండాలని చెప్పుకోండి. సర్లే, సిగ్గుపడబాకండి, చెప్పుకోండి. ఆమేన్ పోండి. ఆమేన్ అంటే జరుగును కాక, దేవుడు కూడా ఆమేన్ చెప్పేశాడు, అంతే. చేస్తాడు ఖచ్చితంగా. అంటే క్రైస్తవులు అంటే మనలాగా ఉండాలండి, నాలాగా ఉండాలి. క్రైస్తవుడు అంటే నాలా జీవించాలి, నాలా ఉండాలి. అలాంటి మంచి సాక్ష్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. మంచి ఫలము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. మాధుర్యాన్ని ఇచ్చే ఫలముగా నువ్వు ఉండాలి. అంతేనా? మాధుర్యాన్ని ఇవ్వకుండా నిన్ను రుచి చూసినప్పుడు అది ఒగురుగానో ఏమండి చేదుగానో ఉంటే అది మనం ఇష్టపడతామా? ఇష్టపడం కదా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాధుర్యాన్ని ఇచ్చే ఫలములాగా ఉండాలి. నా దేవుడు మనల్ని మంచి ఫలముల వలె ఫలింపజేసి అభివృద్ధి చేయునుగాక. మంచి ఫలముల వలె దేవుడు మనల్ని మార్చునుగాక. అలాంటి జీవితాన్ని మనకు అనుగ్రహించునుగాక. మాధుర్యమైన ఫలాన్ని ప్రభు మనలో అభివృద్ధి చేయునుగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.